తిను దీన్ని. నేను దీన్ని ఎలా తినగలను? దీని మీద మీరు కారం వేశారు కదా. నేను ఎలా తినానో నువ్వు కూడా అలాగే తినాలి. మీరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆర్డర్లు వేస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు నీకు అర్థం అవుతుంది అసలు ఈ ఇంట్లో ఎవరు ఆర్డర్లు వేయాలని. తిను. నేను దీన్ని తిన్ను. అత్తయ్య తింటాను. తిను. నమలు అత్తయ్య కారంగా ఉందా? మంచినీళ్ళు తాగొస్తా. ఏయ్, నీకెవరు చెప్పలేదా తీపి తిన్నాక నీళ్లు తాగకూడదని? అలా చేస్తే దాని రుచి మొత్తం పోతుంది. నువ్వు నీళ్ళకి బదులు ఇది తాగు. నేను ఇదెలా తాగుతాను? దీన్ని నేను తాగినప్పుడు నువ్వెందుకు తాగకూడదు? తాగు. నేను తాగను. తాగువా నువ్వు? ఆర్డర్లు వేయాలని చాలా కోరిక కదా నీకు. నీకు ఎంత కారం తినిపిస్తానంటే నువ్వు ఆర్డర్లు వేయటం కాదు కదా, నోరు తెరిచి మాట్లాడకుండా అయిపోతావు. నేను తాగితే మీ అమ్మ బాధపడుతుంది కదా. ఒకవేళ నువ్వు దీన్ని తాగలేదంటే అప్పుడు నీ నోరు అంతా బాధపడుతుంది. మరి దాని సంగతి ఏంటి? నేను తాగలేను. నేను మంచినీళ్ళు తాగుతాను. తాగవా నువ్వు? తాగవా? తాగవ్వా? అత్తయ్య నేను తాగు. అమ్మమ్మ, నానమ్మ, ఆశ్చర్యంగా ఉంది. కారంగా ఉంది కదా అని యాపిల్ జ్యూస్ ఇచ్చాను, కానీ నేనే తాగేస్తాను. ఫ్రెష్. నేను అమ్మమ్మ దగ్గరే ఉంటాను. అమ్మమ్మ దగ్గర ఉంటే ఆయన ఏమీ చేయలేరు. అలాగా, నా నుండి తప్పించుకోవడానికి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళావా? ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీవన్, కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? మీ అందరికీ బాగా తెలుసు కదా నా భార్య చాలా మంచిది, ఎంతో గుణవంతురాలు అని. తనకి డాన్స్ అంత బాగా చేయడం రాదు. అందుకే నాతో డాన్స్ చేసేటప్పుడు మాటి మాటికి పడిపోతూ ఉంటుంది. కానీ తను ఓటమిని అంగీకరించలేదు. నన్నే ఓడించడానికి ఈరోజు కంకణం కట్టుకుంది. తను నాతో ఛాలెంజ్ చేసింది, నాతో కలిసి డాన్స్ చేస్తానని. ఇక ఈసారి తను అసలు పడిపోను అని చెప్పింది. చెప్పాలంటే నా ప్రతి అడుగులోనూ అడుగు కలుపుతానని ఛాలెంజ్ చేసింది. ఆయన అందరూ అంటుంటారు కదా, భార్యని ప్రేమించేవాడు తన ఛాలెంజ్ని ఎలా కాదనగలడు చెప్పండి. am I right? నా వైఫ్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్. అలాగే నేను కోరుకుంటున్నాను ఈ ఛాలెంజ్లో తను నన్ను ఓడించాలని. ఎవ్రీవన్, ప్లీజ్ గివ్ మై వైఫ్ a big round of applause. బుల్బుల్, ప్రజ్ఞకి డాన్స్ చేయడం రాదు కదా, మరి తను ఎందుకు అభితో డాన్స్ చేయాలని అంటోంది? మళ్ళీ డాన్స్? అసలు ఈ అబ్బాయికి ఏమైంది ఆలియా? చిల్ తను. ఐఎమ్ ష్యూర్ అన్న ఏదో ఆలోచించే ఉంటాడు. హీస్ అప్ టు సంథింగ్. ఐ నో హిమ్. వెళ్ళమ్మా, పిలుస్తున్నాడు కదా. వెళ్ళు ప్రజ్ఞ, చాలా మంచి పని చేసావు నువ్వు. ఇప్పుడు విన్ని ఓడించే రావాలి నువ్వు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమైంది? భయం వేస్తోందా? భయపడాల్సిన అవసరమే లేదు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఏదేమైనా తన చెయ్యి మాత్రం వదలద్దు. నువ్వు నూతిలో పడిపోయినా సరే చెయ్యి మాత్రం వదలకు. కానీ అమ్మమ్మ అలా చేస్తే ఆయన కూడా పడిపోతారు. కలిసే బతకాలి, కలిసే పడాలి కూడా. గుర్తుందా నీకు? పెళ్లి మండపంలో ప్రమాణం చేశావు కదా, ఎప్పటికీ తన చెయ్యి వదలను అని. ఏదేమైనా సరే ఇప్పుడు నువ్వు ఆ మాటల్ని గుర్తు చేసుకో. తన చెయ్యి అస్సలు వదలదు. కలిసే పడండి,
అలాగే కలిసే లేవండి. వెళ్ళు. ఎవ్రీవన్ ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. కారం తిన్నాక నోరు మెదపడం లేదు కదా, ఇప్పుడు ఈ డాన్స్ తర్వాత నువ్వు కాలు కూడా కదపలేవు చూస్తూ. తన చెయ్యి మాత్రం వదలదు. కలిసే పడండి, అలాగే కలిసే లేవండి. వెళ్దామా? మగువ కొడుకు మదిని పిలిచే మరుల జడికి మనసు తడిసే సొగసు రగిలి సెగలు రేపే వయసు వరస తెలిపే చెయ్యొదులు. నా చెయ్యొదులు. నేను వదలను. సవిలికి వెలుగులాడని పువ్వులకు పొగురు తగ్గినే దేవునికి రుణము తీరని నేలపై నిన్ను కనగని చెయ్యొదులు. ఇది కలగేనా తెలియదలా ఒమ్మలని ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో సూటిగా నిన్ను చూడలేను తెరచాటుగా చూసావా, నేను నీకు చెప్పాను కదా చెయ్యి వదలద్దు అని. బాబు, ఇందులో ఇంకొన్ని వడలు వెయ్యి. అత్తయ్య, మీరు తీపి తిన్నారా? నేను ఇందాకే తినేశాను. అక్క, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు కదా ఈ ఫంక్షన్ కోసం. డెకరేషన్, లైట్స్ అన్నీ బాగున్నాయి. కానీ ఒకే ఒక్క లోటు ఉండిపోయింది. భోజనంలో ఈ మటర్ పన్నీర్. ఈ మటర్ పన్నీరు బాగా పచ్చిగా ఉంది. ఇక బియ్యం కూడా బాస్మతి లాగా అనిపించట్లేదు. అలాగే కేసర్లో కూడా తీపి ఎక్కువైపోయింది. ఎలా మాట్లాడుతున్నాడు చూడు, తనకేదో సొంతంగా క్యాటరింగ్ బిజినెస్ ఉన్నట్టు. అయితే నువ్వు ఒక పని చేయొచ్చు కదా, ఈసారి పెళ్లికి వంటలు చేస్తారు కదా, అప్పుడు నువ్వు వెళ్ళి వంటోడికి అన్ని చెప్పేసిరా. ఏదెంతేస్తే బాగుంటుంది, స్వీట్స్ అన్ని ఎలా చెయ్యాలి. నేనా? నీది కూడా క్యాటరింగ్ పనే కదా, చెప్పడంలో తప్పే ఉంది. అదే కాక మేనకోడలు ఇంట్లో ఆ మాత్రం సహాయం చేస్తే వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. సరే అక్క, ఈసారి ఫంక్షన్లో నేను వాళ్ళకి మొత్తం అంతా చెప్పేస్తాను. ఇదేమిటండి సాయం చేయడం ఏంటి? మొత్తం క్యాటరింగ్ పనంతా మీరే చూసుకుంటే బాగుంటుంది కదా. మొత్తం క్యాటరింగ్ పనే? అవునండి, ఆలియా పెళ్లికి, తన రిసెప్షన్ కి క్యాటరింగ్ పని మొత్తం మీరే చూసుకోండి. మీకంటే ఇంకెవరు బాగా చూసుకోగలరు చెప్పండి? మీరు చెప్పింది నిజమే, కానీ అమ్మాయి అత్తవారింట్లో పనిచేయటం బాగుంటుంది. పైగా మీ దగ్గర డబ్బు తీసుకోవటం అంటే అదేమంత బాగుండదు. ఎందుకని బాగుండదు బాబు? చూడండి, కాలంతో పాటుగా మన ఆలోచనల్ని మార్చుకోలేదు అంటే మనం మన పిల్లలకి అసలు
మంచి ఆలోచనల్ని ఎలా ఇవ్వగలం? ఆ కాలం మారిపోయింది. ఆ కాలంలో ఆడపిల్లల తల్లిదండ్రులు అత్తారింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవారు కాదు. అలా ఎందుకు ఉండాలి అసలు? ఇప్పుడు కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమైనప్పుడు మరి అమ్మాయి అత్తారిల్లైనా అలాగే పుట్టిల్లైనా సమానంగా ఉండాలి కదా. అమ్మాయి అబ్బాయి జీవితాంతం ఒకటిగా కలిసి ఉండాలి కదా. అలాంటప్పుడు ఈ రెండు కుటుంబాలు ఒకటిగా కలిసి ఎందుకు ఉండకూడదు? మనకి మన పిల్లల సంతోషం ముఖ్యమా లేక ఆచారాలు ముఖ్యమా? మీరు చెప్తున్నారు కాబట్టి ఈసారి ఫంక్షన్లో నేను పూర్తిగా సహాయం చేస్తాను. కేవలం సహాయం అంటే దీని అర్థం మీరు పనిచేసినందుకు మా దగ్గర డబ్బులు తీసుకోరా? డబ్బెలా తీసుకోగలనమ్మా? అయితే మరి నేను కూడా ఇలా చెప్పగలను కదా, మేము మా కోడలి పుట్టింటి వాళ్ళ దగ్గర సహాయం తీసుకోలేము అని. కరెక్టే కదా? చూడు బాబు, బంధుత్వం ఇంకా పని దేని స్థానంలో అది ఉండాలి. వీటిని కలపడానికి ప్రయత్నించకండి. పెద్ద ఫంక్షన్లో పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళకి మీ భోజనం బాగా నచ్చుతుంది. అప్పుడు మీ బిజినెస్ పెరుగుతుంది కదా. అయినా మీరు మీ అబ్బాయి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మీ బిజినెస్ పెరిగితే ముందు ముందు మీ బిజినెస్ ని తనే కదా చూసుకోవాలి. ఒక మాట చెప్పనా అండి, వీళ్ళ ఫంక్షన్లో అయితే పెద్ద పెద్ద సినిమా వాళ్ళు వస్తారు. వీళ్ళకి మన భోజనం నచ్చితే అప్పుడు వాళ్ళ ఫంక్షన్స్ లో కూడా మనకే క్యాటరింగ్ దక్కుతుంది. మీ అబ్బాయికి నేను చెప్పింది బాగా అర్థమైంది, కానీ మీకే కాలేదు. సరళ గారు, ఈ రోజు మీరు నాకేం చెప్పినా సరే నేను విందల్చుకోలేదు. ఈ రోజు నేను తర్వాత ఫంక్షన్ కోసం మేనేజర్కి చెప్పి ఈయనకి అడ్వాన్స్ ఇప్పించేస్తాను. అలాగే. ఫ్యామిలీ అంటే ఒకరికొకరు ఉపయోగపడాలి కదా, అవునా కదా? అంతా చక్కగా జరిగింది. అతిథులందరూ కూడా వెళ్ళిపోయారు. అవును, నిజంగానే. అబ్బా అక్క, నిజంగా ఏం అదరగొట్టావు! ఒక రాక్ స్టార్ ని డాన్స్ లో ఓడించేశావు. నువ్వు ఇంత బాగా డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? లేదురా, నేను ఇక్కడ ఏదో ఆయనతో పాటు. ప్రజ్ఞ, నాకు విషయం అర్థం కావడం లేదు. నీకు డాన్స్ సరిగా రాదని తెలిసి కూడా ఆయన నిన్ను మాటిమాటికి స్టేజ్ మీదకి ఎందుకు తీసుకెళ్తున్నారు? నాకేమనిపిస్తోందంటే అసలు తను దేనికో నీ మీద కోపంగా ఉన్నాడని అనిపిస్తోందమ్మా నాకు. నీకేదో గుణపాఠం చెప్పాలనుకుంటున్నాడేమో. లేదమ్మా, ఆయనకి ఎలాంటి కోపమూ లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించి చూడు. ఆయన చాలా పెద్ద రాక్ స్టార్, కానీ ఆయన భార్య కనీసం డాన్స్ చేయడం కూడా రాదు. ఆయనకు అదెంత బాధగా ఉంటుంది. అందుకనే ఆయన నాకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు డాన్స్ చేయడం రాదు కదా. నీకు డాన్స్ రాకపోవడం ఏంటి అక్క? అక్క, నువ్వు ఆయన డాన్స్ లో ఓడించేశావు. బావగారు చూడు ఎలా అలిగారు. ఈ రోజు ఆయనకు నచ్చ చెప్పడానికి నీకు చాలా టైం పడుతుంది, చూస్తూ ఉండు. ఈయన ఇంకా తాగుతున్నారు, అది కూడా కోపంలో. భగవంతుడి దయ వల్ల ఆయన అమ్మ ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి. సరళ గారు, చెప్పండి. ఒక్క నిమిషం ఇలా వస్తారా? అలాగే. సంతోషంగా ఉంది కదా, కానీ నాకు అస్సలు సంతోషంగా లేదు. నేను ఎవరి దగ్గర ఓడిపోలేదు, కానీ నువ్వు నన్ను ఓడించావు, నన్ను కింద పడేశావు, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. ఇప్పుడు నేను నిన్నేం చేస్తానో నువ్వు చూస్తున్నా, అది కూడా నీ కుటుంబం అందరి ముందు. ఆంటీ, ఏంటి బాబు? నేను మీతో మీ అమ్మాయి గురించి కొంచెం మాట్లాడాలి. నేను మీ అమ్మాయిని ప్రేమించట్లేదు. ప్రేమించడం సంగతి తర్వాత నాకు తన మొహం చూడడం ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా నాకు అసహ్యం వేస్తుంటుంది, కోపం వస్తుంటుంది. ఇది నా భార్య ఎలా అయిందని ద్వేషిస్తున్నాను నేను తనని. ఇక ప్రేమ, నేను కేవలం తనుని మాత్రమే ప్రేమిస్తున్నాను. ఏమంటున్నారు బాబు? మీరు వింటున్నది నిజమే. విసిగిపోయింది నేను తన వల్ల. నన్ను కనీసం ప్రశాంతంగా బతకనివ్వడం లేదు మీ అమ్మాయి. ఇక నేను తనతో కలిసి బతకలేనంటే
తనతో ఒకే గదిలో పడుకుంటే రాత్రంతా పీడకలాలు వస్తున్నాయి. ఉదయం లేవగానే తన మొహం చూశానంటే జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. చాలా దాచాను, చాలా భరించాను, కానీ ఇప్పుడు ఇక నా వల్ల కావడం లేదు. తను పైకి కనిపించాలంటే అమ్మాయి కాదు. తను ఎంత అమాయకంగా కనిపిస్తుందో అంత మాయ చేస్తుందని మీకు తెలీదా అంటే? చూడు బాబు, మీరు నాతో తమాషా చేస్తున్నారు కదా, కానీ ఇది నన్ను ఎంతో బాధ పెడుతోంది. పెళ్లి చేసుకున్నారు మీరు ప్రజ్ఞని, తను మీ భార్య అల్లుడు గారు. పెళ్ళా? ఎవరైనా తనని పెళ్లి చేసుకోగలరని మీకు అనిపిస్తోందా? చూడగానే మొహం మీద వద్దని చెప్పేస్తారు. అలా ఉంది తన మొహం. మనసు ఇంకా చండాలంగా ఉంటుంది. ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. అడగండి తనని. పెళ్లి చేసుకుంటానని ఎంతమందిని మోసం చేసిందో అడగండి. నన్ను, ప్రవీణ్ని, ఆలియాని, నానమ్మని, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కూడా మోసం చేసింది మీ అమ్మాయి. ప్రజ్ఞ, నువ్వెందుకలా మౌనంగా ఉన్నావు? ఈయనేమంటున్నారు? దయచేసి ఏదైనా మాట్లాడు ప్రజ్ఞ. నువ్వెందుకిలా నీతో పాటు మా అందరి పరువు తీస్తున్నావు? ఏదైనా మాట్లాడవే. అమ్మా ప్రజ్ఞ, అసలు ఏంటమ్మా ఇదంతా? నానమ్మ జవాబు తనేం చెప్తుంది. ఎవరెవరిని మోసం చేసిందో అవన్నీ మీకు ఎలా చెప్పగలుగుతుంది? కానీ నేను మీకు చెప్తాను అసలు నిజం ఏంటో. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఏ అమ్మాయి అయితే ప్రవీణ్ డబ్బు కోసం ఇరికించిందో, ఏ అమ్మాయి వల్ల ప్రవీణ్ ఆలియాని వదిలేసి వెళ్ళిపోయాడో ఆ అమ్మాయి ఈ ప్రజ్ఞ. ఏ రోజైతే నువ్వు సంబంధం మాట్లాడడానికి వీళ్ళ ఇంటికి వెళ్ళావో ఆ రోజు తనకి డబ్బు మీద ఆశ మరింత ఎక్కువైంది. అందుకనే డబ్బు కోసం ప్రవీణ్ వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంది. తను ఎవరిని ప్రేమించలేదు, ఎందుకంటే తను కేవలం డబ్బుని మాత్రమే ప్రేమిస్తుంది కాబట్టి. ఏ రోజైతే తనకి నాకంటే డబ్బున్న అబ్బాయి దొరుకుతాడో ఆ రోజు తను నన్ను వదిలేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలాంటి అబద్ధాల కోరుకి, మోసగత్తికి, మాయలాడికి ఇంట్లో ఎలాంటి స్థానమూ లేదు. తనని ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. ప్రజ్ఞ, ఏదో ఒకటి చెప్పమ్మా. నాకు తెలుసు ఇదంతా నిజం కాదు అని, కానీ నేను నీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను. ఇదంతా అబద్ధం అని చెప్పు తల్లి. ఈ నింద నీ మీద కాదు, నా నమ్మకం మీద పడిందమ్మా. చెప్పమ్మా నిజమేంటో. ప్రజ్ఞ, నిన్నింతగా అవమానిస్తుంటే నువ్వెందుకు మౌనంగా నిలబడ్డా? నువ్వెందుకు జవాబు చెప్పడం లేదు? మౌనంగా ఎందుకు? నేనేమి ఇన్సల్ట్ చేయట్లేదు, తనే ఇన్సల్ట్ చేసింది. అది కూడా మీ అందరినీ చేసింది. అడగండి తనని, ఈ రోజు వరకు తనకొచ్చిన సంబంధాలన్నీ ఎందుకు చెడిపోయాయో అడగండి తనని. తనకు ఒక సింపుల్ ఇంట్లో ఎందుకు పెళ్లి జరగలేదని. ఎందుకంటే తనకి ఇష్టం లేదు కాబట్టి. తన ఆలోచన ఎంత చిన్నదో తన కల అంత పెద్దది కాబట్టి. తను పెళ్లి చూపుల్లో అబ్బాయిల్ని కలిసేది, కానీ ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి జరగకుండా ఆపించేసేది. ఎందుకంటే తను కేవలం డబ్బున్న అబ్బాయిలే నచ్చుతారు కాబట్టి. తను నాకంటే ఎక్కువ మిమ్మల్ని మోసం చేసింది. తనని ఇంటి నుండే కాదు, మీ ఇంటి నుండి కూడా గెంటేస్తే మంచిదనిపిస్తోంది. మాట్లాడవేంటి? నేను చెప్పేది అబద్ధం అంటావా? ఎందుకు అలాగే నిలబడి చూస్తున్నావు? మాట్లాడటానికి ఏమీ లేదా నీ దగ్గర? అక్క చూడు, అమ్మ పరిస్థితి ఎలా అయిపోయిందో. అమ్మ ప్లీజ్ లేమ్మా. చూడు అక్క మాట్లాడుతుందమ్మా. అమ్మ అమ్మ లేమ్మా. ప్రజ్ఞ, అలా కిందేం చూస్తున్నావమ్మా నువ్వు?
ఏమైంది ప్రజ్ఞ? అమ్మా నువ్వు బానే ఉన్నావుగా? నాకేమవుతుంది? నువ్వు బానే ఉన్నావా? ఆ, ఆంటీ గారు, నేను మీ అమ్మాయి గురించి మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు బాబు. అమ్మా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు వెళ్ళి ముందేమైనా తిని రావచ్చు కదమ్మా. నేను భోజనం చేశాను కదమ్మా. లేదమ్మా, నువ్వు స్వీట్లు తినలేదు. నువ్వు పద ముందు. నేను స్వీట్స్ కూడా తిన్నానే. అభి నీ గురించి ఏదో చెప్పాలంటున్నారుగా, విన్నివ్వు నన్ను. చెప్పండి బాబు, ఏం కంప్లైంట్ చేయాలి మీరు మా అమ్మాయి గురించి? మీ అమ్మాయి చాలా పెద్ద తప్పు ఒకటి చేసింది. దానికి నేను తనకి శిక్ష కూడా వెయ్యాలి.